నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనము సప్తమి మూలా నక్షత్రం, మరి మూలా నక్షత్రం అనగానే అమ్మవారికి సరస్వతి అలంకరణ చేస్తారు. మనకి బెజవాడ కనకదుర్గమ్మకి కానీ లేకుంటే బాసర అమ్మవారికి సరస్వతి అమ్మవారికి కానీ విశేషంగా పూజలు చేస్తారు కదండి. ఈ రోజు అవలంబించాల్సిన పూజా విధానం ఆశ్వేజ శుద్ధ సప్తమి మూలా నక్షత్రం కూడా కలిసి వచ్చింది కాబట్టి ఈరోజు మనకి విజయవాడ కనకదుర్గ అమ్మవారి దేవాలయంలో సరస్వతి అవతారాన్ని వేస్తారు. మనం అందరం కూడా మూలా నక్షత్రం నాడు సరస్వతి పూజ అంటే నవదుర్గా అలంకారాల్లో మాత్రము కాళరాత్రి అలంకారాన్ని చేస్తారు. ఇవాళ నవదుర్గలలో ఆవిడ తర్వాత కాత్యాయని తర్వాత కాళరాత్రి వస్తుంది. కరెక్ట్గా సప్తమి రోజే వచ్చింది కదండి మూలా నక్షత్రం. ఈసారి అట్లా వచ్చింది. సో ఇప్పుడు మనము అందరం మొత్తం లోక సహజంగా ప్రతి వాళ్ళు చేసుకుంటారు మూలా నక్షత్రం సరస్వతి పూజ. ఇది లోక ప్రసిద్ధమైందనమాట. మూలా నక్షత్రం మిగిలిన నెలల్లో వస్తే అది సరస్వతి పూజ అని భావించరు. శరన్నవరాత్రుల్లో వచ్చే మూలా నక్షత్రమే మనం సరస్వతి పూజగా భావిస్తాం. అమ్మవారి యొక్క సాత్వికాంశ, సాత్విక రాజసిక తామసిక శక్తులలో సాత్విక శక్తి సాత్విక అంశ. అందుకని సాత్విక అంశ కాబట్టి ఈమెను సాధారణంగా మనం తెల్లని వస్త్రాలు, తెల్లని హంసనెక్కి ఉంటుంది, వీణ వాయిస్తుంది, ప్రశాంతమైన అంబియన్స్, ఒక తెల్లటి పువ్వు మీద కూర్చుంటుంది, ఎర్ర పువ్వు కూడా కనపడుతుంది, అక్కడక్కడ కమలం, ఎర్రటి కమలం కూడా కనిపిస్తుంది, మహాపద్మంలో కూర్చుని ఉంటుంది ప్రశాంతంగా. ఇప్పుడు వీణలు అవి వాయించాలంటే ఏదో అటపోతే ఇట వస్తూ వాయించలేరు, స్థిమితంగా కూర్చుంటే కదా వీణ వాయించేది. ఎట్లా పడితే అట్లా ఉంటే కుదరదు. వాళ్ళు స్థిమితంగా పద్మాసనం చక్కగా ఓ కాలు మీద కాలేసుకుని వీణా పుస్తకధారిణి అని చెప్తారు. మనం పిల్లలకి మొట్టమొదటి చెప్పుకునే శ్లోకాల్లో శుక్లాంబరధరం తర్వాత సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్మే భవతు మే సదా అని చెప్తాం. ఇదే స్వరూపం. సంగీత పాటల్లో కూడా సరిగమల పాట చెప్పేటప్పుడు చెప్తూనే గురుగారులు ఎవరో ఒకళ్ళు వరవీణ మృదుపాణినే చెప్తారు. చక్కటి వీణని అమ్మవారు కచ్చెపి ఆమె వీణ పేరు. ఆ వీణని ధరించి ఉండేటువంటి ప్రశాంతమైన స్వరూపంలో ఉన్న అమ్మని ఈ రోజున సేవిస్తారు. తెల్లని వస్త్రాన్ని సమర్పిస్తారు, పెరుగన్నాన్ని దధ్యన్నాన్ని పెడతారు. అలాగే శాకాన్నాన్ని కూడా అంటే కూరలు కలగూర కూడా అమ్మవారికి నివేదన చేస్తారు. కాళరాత్రికి కలగూర నివేదన ఉంటుంది. సరస్వతీదేవి కూడా కలగూర పెరుగన్నము ఈ రెండింటిని నివేదన చేస్తారు. మనం ఇళ్లలో చేసుకునేటప్పుడు సాధారణంగా ఏం చేసుకుంటామంటే కొబ్బరన్నము, పెరుగన్నము, తెల్లని పాయసము, పంచదార వేసిన పాయసం, పాలు పోసి పంచదార వేసి చేసిన పాయసము, తర్వాత తెల్లని చలిమిడి, పంచదార చలిమిడి అలాంటివి నివేదన చేస్తాం. అమ్మవారికి తెల్లటి కమలాలతోటి అర్చన, తెల్ల తామర పువ్వులు, తెల్ల పువ్వులు కనిపిస్తాయి కదా, వాటితోటి అర్చన చేయటం చాలా విశేషమైంది. ఈ రోజున విద్యా ఉపకరణాలు అంటే చదువుకి ఉపయోగించేటువంటి పలక, బలపము, పెన్నులు, పుస్తకాలు లాంటివి దానం చేయటం విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. ఎవరికైనా ఇవ్వడం, చదువుకునే పిల్లలకి సహాయం చేయటం, పిల్లలతోటి ఇప్పించడం కూడా, మన పిల్లలతోటే ఇప్పించడం. ఎవరికైనా కావాల్సిన వాళ్ళు ఉంటారు, పిల్లల చేతికి ఇచ్చి ఇప్పించడం. ఈ దానం చేయటమే కాకుండా సరస్వతి పూజ ఈ రోజున మన పిల్లలతోటే చక్కగా ఓంకారం రాయించటం పుస్తకాల మీద. నిరుడు ముందరేడు మనం ఈ ప్రాజెక్ట్ చేసాం. అవునండి, ఆ ఓంకారం రాయించడం నువ్వు కూడా రాయించావు మీ అమ్మాయితోటి. ఈ పుస్తకాల మీద ఓంకారం రాయించుకోవటము. సరస్వతి కోసం ఒక ప్రత్యేకంగా సరస్వతి అష్టోత్తర శతనామావళి లభిస్తుంది. సరస్వతి శ్లోకాలు, ఈ వరవీణ మృదుపాణి లాంటి పాటలు కాకుండా మనం యాకుందేందు తుషారహార ధవళ శ్లోకం చెప్పుకుంటాం. ఎంత చక్కటి శ్లోకము. ఆ శ్లోకాన్ని నేర్పించండి. ప్రార్థనా శ్లోకం. అందులో సరస్వతి యొక్క స్వరూపాన్ని ఎంత చక్కగా ఆవిష్కరిస్తారో. చాలా మంచి శ్లోకము. ఈ రోజున ఇది నేర్పించే ప్రయత్నం చేయండి తప్పకుండా అండి. ఈ సరస్వతి నక్షత్రం మూలా నక్షత్రం రోజునే మనం శాస్త్ర విద్యను మొదలు పెట్టుకోవచ్చు. సాహిత్యం ఏదైనా కొత్త పుస్తకాలు చదవదలుచుకున్న వాళ్ళు ఈ రోజున మొదలుపెడితే పూర్తిగా చక్కగా చదువుకోగలుగుతారు. శాస్త్ర విద్యను నేర్చుకునే వాళ్ళు కూడా సంగీత పాఠం సరస్వతి ఈ మూలా నక్షత్రం రోజున మొదలు పెట్టచ్చు. కొత్త కృతి ఒకటి ఈ రోజున మొదలు పెడతారు. త్రిశక్తులలో ఒకటవటం వల్ల ఈమె యుద్ధం చేసినట్టుగా కూడా మనకు కనిపిస్తుంది. శుంభ నిశుంభులని వధించిందని అమ్మవారి స్వరూపంలో చెప్తారు. సరస్వతి అష్టోత్తరంలో శుంభ నిశూధిని అని ఉంటుంది. ఈవిడ వీణ పుచ్చుకుంటుంది కదా, ఎట్లా ఈమె ఇది చేసింది అని అనిపిస్తుంది మనకి. ఆవిడ సరస్వతి స్వరూపంలో సాక్షాత్కరిస్తే ఆమె వెంటపడ్డారట శుంభులు. సరస్వతి నుంచి ఆవిడ దుర్గగా మారింది. మారి వాళ్ళని వధించి మళ్ళీ మహాసరస్వతి స్వరూపాన్ని తీసుకుంది. ఆవిడ హిమాలయాల్లో తెల్లటి పుండరీకం మీద చక్కగా వీణ వాయించుకుంటూ ప్రశాంతంగా కూర్చుంటే సౌందర్యాధిదేవతలాగా ఉన్న ఆమెను చూసి శుంభులు వెంటపడ్డారని
సరస్వతీదేవికి మనం చెప్పుకోగలిగే కథ ఏమి ఉండదు. శుంభుల వధే చెప్పగలుగుతాం. ఆమె మళ్ళీ సరస్వతి స్వరూపంగా కూడా మళ్ళీ వచ్చేసింది. జ్ఞానశక్తి, విద్యాధిదేవత. ఈ విద్యకి ఒట్టి చదువే కాకుండా ఏ నేర్పరితనమైన ఆమె వల్లే వస్తుంది. అది మనకు వృత్తి విద్యలు, అవును, ఏ సాధనంతో సమకూరేటువంటి ప్రతి పనిని మనం సరస్వతి, అదే విద్య. అదే విద్య. కదలకుండా కూర్చోవటం కూడా విద్యే. కదలకుండా కూర్చోవద్దు, నేర్చుకోవాలి. అదొక విద్య. అదొక విద్య. సాధనం వల్ల వచ్చేవి, దానికి అలవాటుగా ఉండాలి. సాధనం ఉంటేనే ఆ పని వస్తుంది. అలాంటి విద్యలకి అధిదేవత ఈ సరస్వతి. ఆమె యొక్క స్థిమితమైన స్వరూపాన్ని తలుచుకుని మనం ప్రయత్నం చేస్తే ఏదైనా కొత్తది నేర్చుకోవాలనుకుంటారు, ఏజ్ వచ్చాక కూడా నేర్చుకోగలుగుతారు. వాళ్ళు కనుక ఈ రోజున ఓం అని మొదలు పెట్టుకోండి. ఫీజు కట్టడము ఈ రోజుని, వాళ్ళకి ఎవరికో నేను వాళ్ళ నుంచి స్టార్ట్ చేస్తానని చెప్పడం, ఏదో ఒక పుస్తకం పట్టుకుని కాసేపు కూర్చోవటం. పిల్లలతోటి కూడా మనం ఓంకారాలు రాయిస్తాము, పిల్లలకి నమస్కారం చేస్తాం. మూలా నక్షత్రం రోజున ఒక 10 నిమిషాలైనా పిల్లలు కూర్చుని చదువుకునేలాగా, కూర్చుని రాసేలాగా చేయండి. చదువుకునే పిల్లలందరూ కూడా మూలా నక్షత్రం నాడు కాసేపు చదువుకోవాలి. చదివితే విద్య వనగొడుతుంది మనకి. ఇదొక ప్రయత్నం. మనం ఏం చేస్తాం, దేవాలయ దర్శనాలు చేస్తాం, మనం బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారిని చూస్తాం. హైదరాబాద్ నగర సమీపంలో ఉన్న వర్గల్లో కూడా జ్ఞాన సరస్వతి అమ్మవారు ఉన్నారు. అట్లా మనకి ఎక్కడెక్కడైనా సరస్వతి స్వరూపాలు ఉంటే తప్పకుండా విద్యార్థుల్ని అక్కడికి తీసుకెళ్ళి ఓ నమస్కారం చేయటం. ఏదైనా మార్కులు తక్కువగా వస్తున్నాయి, పిల్లలు బ్రైట్గా లేరు అంటే కనుక మనం వినాయకుడికి గుంజిళ్ళు చేయించినట్టుగా సరస్వతి సాధన చేయించటం. ఒక శ్లోకాన్ని చెప్పి దాన్ని పదే పదే రటనగా చెప్పించటం. సరస్వతీదేవి ముందు కూర్చుని ఉండటం, ఎక్కువసేపు ఆమె సన్నిధిలో కూర్చోవటం. అలాంటివి చేస్తే మంచి అత్యద్భుతమైన ఫలితం లభిస్తుంది. ప్రయత్నం చేయవలసిందే, అంతే అండి, ప్రయత్నం చేయాలి. ఇళ్లలో సరస్వతి పూజ ఏం చేస్తాం, మొత్తం పుస్తకాలన్నీ తీసుకెళ్ళి అక్కడ పెడతాం. నా వాటి వాళ్ళు లలితా శాస్త్రము లేదా సౌందర్యలహరి పుస్తకం పెట్టుకుంటాను చేయాలి నేను మాత్రం. అవునండి, సౌందర్యలహరి పుస్తకం అమ్మవారి దగ్గర పెట్టుకుంటాను. ఓ శ్రీకారం రాసాం, మళ్ళీ దాని మీద ఇంకోసారి గంధంతో ఇంకోసారి శ్రీకారం రాస్తాను. ఓ శ్రీకారం రాయటం, అక్కడ పెట్టుకోవటం, ఓ ప్రార్థన చేయటం. తెల్లటి పువ్వులతోటి అర్చన మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఇప్పుడు ఈ రోజుల్లో సన్నజాజులు, బెరజాజులు అవి కనిపిస్తాయి. తెల్లని చేమంతి పూలు, తర్వాత ఈ మన నందివర్ధనాలు, గరుడవర్ధనాలు అవి మనకు కనపడతాయి. వాటితోటి అర్చన కూడా మంచి ఫలితాన్ని ఇస్తుంది. సరస్వతి అష్టోత్తరాన్ని చదువుకోండి. అమ్మవారికి పెరుగన్నాన్ని కానీ శాకాన్నాన్ని కానీ రెండింటినీ పెట్టగలిగితే మంచిదే. మీ వెసులుబాటును బట్టి నివేదన చేసుకోండి. మనకి కూడా అంటే నాకేం విద్య ఎందుకండి, నాకేం అవసరం లేదు, నేనేం చదువుకోను, నేనేం పెట్టుకుంటాను అని భావించకండి. నమస్కారం చేస్తే ముందు మనకి స్థిమితంగా ఉండటమైనా కావాలి కదా. అవును, విద్య కాకపోతే ముందు అది కావాలి. ఆ స్థిమితత్వాన్నైనా అమ్మవారు ప్రసాదిస్తుంది. ఈ స్వరూపంలో ఉన్న అమ్మవారిని అర్చిస్తే గనక జ్ఞానము, మోక్ష సాధన ఈ రెండిటికి అవకాశాలు లభిస్తాయి తప్పకుండా. ఈ సాత్వికాంశ కదా, సాత్వికాంశని ఆ సాత్వికమైన ఆరాధన చేస్తే మనకి జ్ఞానము, మోక్ష సాధన రెండు లభిస్తాయి. రాజసికమైంది చేస్తే మన ఐశ్వర్యాభివృద్ధి, అభివృద్ధి. రాజసికమైంది తామసికమైనది కనుక చేస్తే ఏంటంటే శక్తులు లభిస్తాయి. మనం తామసిక ఆరాధన చేయము. స్వరూపాల్లో తామస రూపం ఉంటుంది కానీ మనం చేయలేకపోతాం. అది వేరే విపరీతమైన విధానం కదా. మన సమయాచారంలోనే ఉంటాం. చక్కగా పువ్వులు పెట్టి పూజ చేసుకుని, ప్రసాదాలు ఏవో వండిన నైవేద్యం పెట్టి ఇంట్లో పూజ చేసుకుని, వాకిలి గుమ్మానికి పసుపు రాసుకుని, ఏదైనా మామిడి తోట, అంతా సమయాచారాలే మనవి, ప్రశాంతంగా పోయేవి. ఈ ప్రశాంతతలోనే మనం కొంత సాధించడానికి ప్రయత్నం చేసుకుంటాం. ఆ సాధనలో ఇప్పటికి చూడు, ఇప్పటిదాకా చిన్న చిన్న రూపాలు వచ్చినాయి. నిన్న మహాలక్ష్మి అలంకారం చేసాం, ఇవాళ మహాసరస్వతి చేసాం, దుర్గా, మహాకాళి వస్తాయి తర్వాత. ఈ ప్రశాంతమైన ఆరాధనతో పాటుగా కొంచెం ఆరాధన కూడా, ఆమె స్వరూపాన్ని చూస్తాం కానీ ఆరాధన సామాన్యంగానే చేస్తాం. మన ఆరాధన సామాన్యంగానే ఉంటుంది. స్వరూపం భిన్నంగా ఉన్నప్పటికీ, ఉగ్ర స్వరూపమైన తామసిక స్వరూపం అయినప్పటికీ ఆ శక్తి అయినా కూడా మన సాత్వికాంశం అయితే స్వీకరిస్తుంది ఈ ఆచారాన్ని అమ్మవారి. మనం ఏం చదువుకుంటాము, ఏం చేస్తాము, ఏం పూజ చేస్తాము, ఎంత భక్తితోటి, ఎంత శ్రద్ధతోటి, భయపడకుండా, ఏమిటో కొంప మునిగిపోతుంది అనుకోవద్దు, నిదానంగా మనం ఎట్లా చేయగలిగితే అంతే పూజ. ఓకే, ఇలాంటి ప్రశాంతమైన రోజున ఈ మూలా నక్షత్రం నాడు పిల్లల్ని కేకలేద్దు, తిట్టద్దు. చదువుకోపోతే పాడైపోతావు అని చెప్పద్దు, చదువుకుంటే బాగుపడతావు అని చెప్పండి. నెగిటివ్గా ఏ వాక్యాలు ఈ 10 రోజుల్లో వద్దు. మూలా నక్షత్రం నాడు కాసేపు పిల్లల్ని కూర్చోబెట్టి చదివించండి. మీరు కూడా ఏవైనా మంచివి
నేర్చుకునే ఉద్బోధించే ప్రయత్నం. మంచి విషయాల్ని నేర్చుకోండి, ఆలోచించండి, వాటి గురించి డిస్కస్ చేయండి. పోట్లాటలకు మాత్రం దిగబోకండి. తప్పకుండా రమ్మగారు. నమస్తే. నమస్తే. హాయ్, అనిల్ నాయర్ హియర్. చాలా మంది స్టూడెంట్స్ ప్రీవియస్ గా నేను చేసిన ఎస్బీఐ పిఓ నోటిఫికేషన్ లో రైట్ చాలా ఉపయోగపడ్డది సార్ అని చెప్పి చాలా మంది అన్నారు. థ్యాంక్స్ అ లాట్. ఈ వీడియోలో నేను మీకు చెప్పాను సార్, ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ లో మనకు 3 సెక్షన్లు ఉన్నాయి. గంట పేపర్, 100 మార్కులు, 100 క్వశ్చన్లు, 35, 35, 30 మార్కులు. ఆ 3 సెక్షన్లు ఏంటి? ఇంగ్లీష్ లాంగ్వేజ్, క్వాంటిటేటివ్ ఎబిలిటీ అండ్ రీజనింగ్ ఎబిలిటీ. దానికి సంబంధించి ఏ టాపిక్లు నేను ఎక్కువ ఫోకస్ చేయాలి అనేది మనం చూద్దాం. నేను ఇక్కడ ఫస్ట్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ తీసుకున్నాను. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ లో మొత్తము 35 మార్కుల పేపర్. ఈ 35 మార్కుల పేపర్ లో గత సంవత్సరాల నుంచి అబ్జర్వ్ చేస్తే డేటా ఇంటర్ప్రిటేషన్ అనేది లయన్ షేర్ తీసుకుంది. అంటే ఆల్మోస్ట్ ఒక 40% ఆఫ్ ద క్వశ్చన్స్ మీకు ప్రిలిమ్స్ లో వచ్చే 35 క్వశ్చన్ల యాప్టిట్యూడ్ లో 40 నుంచి 50% వరకు క్వశ్చన్ దేని నుంచి వస్తున్నాయి? డేటా ఇంటర్ప్రిటేషన్ నుంచి వస్తున్నాయి. మిస్సింగ్ నంబర్ సిరీస్ నుంచి 5, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ నుంచి 5, మిసిలీనియస్ వర్డ్ ప్రాబ్లమ్స్ నుంచి అంటే అరిథమెటిక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, కొన్ని మిసిలీనియస్ ప్రాబ్లమ్స్ నుంచి 10. అంటే మీరు అరిథమెటిక్ డేటా ఇంటర్ప్రిటేషన్ మాత్రము రైట్ చాలా క్రిస్టల్ క్లియర్ గా అన్ని కాన్సెప్ట్స్ ఈజీ, బెస్ట్ అండ్ ఫాస్ట్ మెథడ్స్ తోటి ఖచ్చితంగా చేరజీరాలి. ఎందుకంటే 35 మార్కుల్లో మనకు 25 మార్కుల రెండింటి నుంచే వస్తున్నాయి. కాబట్టి ఫోకస్ పాయింట్ ఎక్కువ ఉండాలి. మీరు కనుక ఈజీ షార్ట్ కట్స్ తెలియకపోతే ఏఎన్సి యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఒక ఎస్బీఐ పిఓ మెయిన్స్ కోర్స్ ఉంది. ఆ కోర్స్ తీసుకొని సిస్టమేటిక్ స్టడీ ప్లాన్ తోటి రెగ్యులర్ గా చదువుతూ ఉండండి. రైట్, ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈస్ క్లియర్. ఇక్కడ డిఫికల్టీ లెవెల్ కూడా చాలా క్లియర్ గా పెట్టాను. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఈజీ, మిగతా అన్ని మోడరేట్ డిఫికల్ట్. మళ్ళీ మీకు ఒక డిస్క్లైమర్ ఇస్తున్నాను సార్, మొత్తం బ్యాంక్ ఎగ్జామినేషన్ లో కొంచెం కష్టమైన ఎగ్జామ్ ఏంటి అని అంటే ఎస్బీఐ పిఓ ఎగ్జామినేషన్. ఇది క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్. మళ్ళీ రీజనింగ్ ఎబిలిటీ కూడా మనము 3 సెక్షన్లు అనుకున్నాం. రీజనింగ్ ఎబిలిటీలో టాపిక్ వైజ్ వచ్చే క్వశ్చన్లు చూడండి ఎంత ఇంపార్టెంటో. పజిల్ అండ్ సీటింగ్ అరేంజ్మెంట్ చూడండి. 35 క్వశ్చన్లో ఆల్మోస్ట్ మనకు రైట్ 60% క్వశ్చన్లు పజిల్స్ అండ్ సీటింగ్ అరేంజ్మెంట్ నుంచి మాత్రమే వస్తున్నాయి. మిగతా టాపిక్లన్నీ చాలా ఈజీ టాపిక్స్, చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. కోడింగ్, డీకోడింగ్ 1, డైరెక్షన్ సెన్స్ 3, బ్లడ్ రిలేషన్ 4, సిలాజిజం 4, రైట్ ఆల్ఫాబెట్ 1, కంపారిజన్ బేస్డ్ టెస్ట్. 35 మార్కుల్లో చాలా ఫోకస్ చేయాల్సిన పాయింట్ ఏంటి అని అంటే పజిల్స్ అండ్ సీటింగ్ అరేంజ్మెంట్. ఇది మీరు చూస్తున్నప్పుడు గనక కావాలి అని అనుకుంటే PDF అనేది పిన్డ్ కామెంట్ లో డిస్క్రిప్షన్ లో ఉంది. డౌన్లోడ్ చేసుకొని ఇంకా డీటెయిల్డ్ గా చదవాలి. చాలా మంది స్టూడెంట్స్ చదవడానికి మనకు ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి మనకు తెలిసి ఉండాలి. మీరు ఇంగ్లీష్ లాంగ్వేజ్ చూసినట్టయితే 30 మార్కులు వస్తాయి ప్రిలిమ్స్ లో. ఆల్మోస్ట్ అన్నిటి మీద 2 నుంచి 6 క్వశ్చన్లు ఉన్నాయి. రీడింగ్ కాంప్రహెన్షన్ మీద 5 క్వశ్చన్లు వస్తున్నాయి. ఎర్రర్ డిటెక్షన్ మీద 6, సెంటెన్స్ కరెక్షన్ మీద 5, సింగిల్ ఫిల్లర్ మీద 7, క్లోజ్ టెస్ట్ మీద 5, సెంటెన్స్ ఫార్మేషన్ మీద 2. మొత్తము మనకు 30 క్వశ్చన్లు. ఇది టాపిక్ వైజ్ స్లిట్టింగ్. మీరు ఎగ్జామ్ కి ప్రిపేర్ అయ్యే ముందు ఒక నోట్బుక్ తీసుకొని ఫస్ట్ ఎలా ఉంటుంది పేపర్, ప్రీవియస్ ఇయర్ పేపర్ కుదిరితే డయాగ్నోస్టిక్ టెస్ట్ గా అటెంప్ట్ చేసి టాపిక్ వైజ్ ఏ వెయిటేజ్ ఉంది చూసుకొని అప్పుడు చదవడాన్ని స్టార్ట్ చేస్తే మీకు ఇంకా డైరెక్టెడ్ అవుట్కమ్ తోటి వెళ్ళొచ్చు. ఈ వీడియోలో నేను ప్రతి ఒక్క టాపిక్ లో ఏ టాపిక్ నుంచి మాక్సిమం ఎన్ని క్వశ్చన్స్ గత సంవత్సరం నుంచి వచ్చాయి అనేది డీటెయిల్డ్ గా చెప్పడానికే ఈ వీడియో చేశాను. వీడియో నచ్చినట్టు అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అనిల్ నాయర్ క్లాసెస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.